ఇది నాన్న పొడిగించి సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ కృపాంతని బట్టి నీ స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ నడిపించారు. యుఎస్ నుంచి మధ్యరాత్రి వేళలో ప్రవీణ్ని కూడా మీరు సిద్ధపరచినందుకు స్తోత్రాలు. అభిషేకించి వాడుకోండి. తన నోట్లో నీ మాటలు ఉంచండి. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగినట్లుగా నీ కృప దయచేయండి. లోతైన గూఢమైన సంగతులను నీ వాక్యంలో నుండి మాకు బయలుపరిచి ఆత్మీయంగా మార్పు చెంది యేసుప్రభు యొక్క సమరూపంలోకి వచ్చి ఆ ప్రకారం జీవించడానికి కృపనివ్వండి. ఇంతవరకు ఈ వాక్య సత్యాలను బయలుపరుస్తూ వచ్చారు. మా ఆత్మీయ జీవితాల్ని, కుటుంబ జీవితాల్ని, వ్యక్తిగత జీవితాల్ని, పిల్లల్ని ఎలాగ పెంచాలి, ఈ విషయాలన్నింటినీ భర్తల ఏళ్ళ, భర్త భార్య ఏళ్ళ ఎలాగ ఉండాలి, పరిచర్య విషయంలో, లోకంలో జీవించే సాక్ష్యం విషయంలో అన్ని రకాలుగా హెచ్చరిస్తూ వచ్చిన కృపాంతటిని బట్టి ఉన్నాను. నేటి దిన పరిచయను దీవించమని యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ అంధకార శక్తిని గద్దిస్తూ నీ హస్తగతం చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్, హ్యాపీ న్యూ ఇయర్. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. We will continue last month's meditation. We were, I think we looked at Rachel, who was Jacob's second wife. మనము గత నెల చేసినటువంటి ధ్యానాంశాన్ని కొనసాగిద్దాము. యాకోబు యొక్క భార్య అయినటువంటి రాహేలు గురించి. So today we will meditate upon Leah. ఈ రోజు మనము లేయా గురించి ధ్యానించుకుందాము. Mostly we see about Leah in the book of Genesis chapter 29. మనము ఎక్కువగా ఈ లేయా గురించి ఆదికాండము 29వ అధ్యాయంలో చూస్తాము. So let's turn to Genesis chapter 29. ఆదికాండము 29వ అధ్యాయం. We will read from 31 to 35. ఆదికాండము 29వ అధ్యాయము 31 నుండి 35 వరకు చదువుకుందాము. అందరం కలిసి చదువుకుందాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. And when the Lord saw that Leah was hated, he opened her womb, but Rachel was barren. And Leah conceived and bare a son, and she called his name Reuben. For she said, surely the Lord had looked upon my affliction. Now therefore my husband will love me. And she conceived again and said, because the Lord hath heard that I was hated, he had therefore given me his son also. And she called his name Simeon. She conceived again and bare a son, and said, now this time will my husband be joined unto me, because I have borne him 3 sons. Therefore was his name called Levi. The son and said, now will I praise the Lord. Therefore she called his name Judah and left bearing. So we see in this chapter, especially chapter 29, a unusual story of a young girl. ఒక అసామాన్యమైనటువంటి ఒక యవనస్తురాలు యొక్క విషయాన్ని ఒక చరిత్రని మనము ఇక్కడ 29వ అధ్యాయంలో చూస్తాము. Many of us may be familiar with this woman Leah. ఎంతో మంది ఈ లేయా వలే we must be familiar with this name Leah. లేయా అనే పేరుతోటి ఎంతో it is a very familiar character in the Bible. అందరికీ పరిచయమైన భాగము లేయా. And especially in Smyrna, it must be more familiar because she is one of the favorite characters of Daddy. నాన్నగారి ఒక తరచూ చెప్తా ఉంటారు కాబట్టి అది ఇంకా చాలా అభిమానించేదిగా ఉంటుంది. So today we will try to understand or learn few lessons from her life. ఈ రోజు మనము ఈ లేయా యొక్క జీవితం నుండి కొన్ని పాఠాలను నేర్చుకుందాం. So we all know she was the elder daughter of Laban.
ఈమె లాబాను యొక్క పెద్ద కుమార్తె. And she was the first wife of Jacob. యాకోబు యొక్క మొదటి భార్య. And as we read in these 5 verses, she had 6 sons and 1 daughter. ఇక్కడ మనం ఈ 5 వచనాల్లో చూస్తే 5 కుమారులు ఒక కుమార్తె కలిగి ఉండడాన్ని మనం చూస్తున్నాం. And in all these sons were later the Israelite tribes. They were the leaders of the Israel tribes. వీరందరూ ఇశ్రాయేలు యొక్క గోత్రకర్తలుగా ఉన్నారు. Yeah, through them the tribes have formed. వీరి నుండే ఆ గోత్రాలు అనేవి ఏర్పడ్డాయి. If we see Genesis chapter 29 verse 17, మనం ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, Leah was tender-eyed. లేయా జబ్బు కండ్లు గలది అని ఉన్నది. But Rachel was beautiful and well-favored. కానీ రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. So Leah had tender eyes, or in other translation, weak eyes. ఇక్కడ అయితే లేయా జబ్బు కండ్లు గలది అని ఉంది. ఇంకొక ట్రాన్స్లేషన్ లో అయితే బలహీనమైనటువంటి కన్నులు కలిగి ఉన్నది అని ఉంది. Later, after we meditate on this, the end would be that she accompanied Jacob into Canaan. ఆమె యాకోబుతో కలిసి కానాన్లోనికి వెళ్ళడం ఈ యొక్క అధ్యాయం చివరిలో మనం చూస్తాము. And later she died in chapter 31 before the time of going down into Egypt. ఐగుప్తులోనికి వెళ్ళడానికి ముందు ఆమె 31వ అధ్యాయంలో చనిపోవడాన్ని మనం చూస్తాం. And she was buried in 49th chapter in the cave of Machpelah. మక్పేలా అనేటువంటి గృహలో 49వ అధ్యాయంలో ఆమె పూడ్చిపెట్టడాన్ని మనం చూస్తాము. So Leah had weak eyes, or she was not pleasing to look at. లేయా జబ్బు కండ్లు గలదిగా ఉండి ఆమె చూడడానికి అంత అందంగా లేనిదిగా ఉంది. That was in contrast to her sister, who was very gorgeous. అది తన సహోదరితో వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగిందిగా ఉంది. ఎందుకంటే ఆమె ఏమో అందముగా ఉంది, ఈమెమో అందము లేనటువంటిదిగా ఉంది. Maybe during that time, if they had Miss Universe or Miss Mesopotamia, Rachel would have won the shield or that pageant. ఆ సమయంలో గనుక మిస్ యూనివర్స్ గాని, విశ్వ సుందరి లేదా విశ్వ మెస్పటోమియా అటువంటి ఉన్నట్లయితే రాహేలు ఆ పతకాన్ని గెలిచి ఉండేది. So obviously for a man, Jacob looked at Rachel and loved her. అందరి యవనస్తుల వల్లే యాకోబు కూడా రాహేలును చూసి ఎంతో ప్రేమించాడు. So he had nothing to offer, so he told Laban he would work 7 years, to get her hand in marriage. రాహేలును పెళ్లి చేసుకోవడం కొరకు 7 సంవత్సరాలు లాబాను యొద్ద కొలువు చేస్తానని ఇతనే చెప్పాడు. Later on, he again worked another 7 years, and in total he worked for Rachel around 14 years. తరువాత మరలా 7 సంవత్సరాలు లాబానుకి కొలువు చేశాడు. మొత్తం కలిపి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. So whatever Leah's weakness is, we have to wonder what type of trial or what type of situation she was going through. లేయా ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆమె వెళ్ళిన ఆ పరిస్థితులను బట్టి మనము ఎంతో నేర్చుకోవాలి. Just imagine a young girl who is of an age where she has to get married. ఒక యవ్వనస్తురాలైనటువంటి స్త్రీ పెండ్లికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం ఊహించుకున్నట్లయితే, she must be having many dreams that her husband should be so nice and her husband should be loving her so well, and all those dreams would have been there for Leah also. తనకు కాబోయే భర్త తనని ఎంతో ప్రేమించాలని, తనకు కాబోయే భర్త ఎంతో అందంగా ఉండాలని అటువంటి కలలు కనే వారిగా లేయా కూడా ఉండి ఉండొచ్చు. So Leah, though she must have had all those dreams, when her father told her, she obeyed her father Laban. అటువంటి కలలు, అటువంటి అన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ తన తండ్రి లాబాను ఏదైతే చెప్పాడో దానికి విధేయత చూపించేదిగా ఉంది. Genesis chapter 29, ఆదికాండము 29వ అధ్యాయము 26 and 27. 26, 27 వచనాలు.
అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని చెప్పగా, So we see her needs were not what, maybe what she dreamt of. ఆమె ఏమైతే కలలు కందో వాటికి తగ్గట్టుగా ఇక్కడ ఉండకపోవచ్చు. We will mostly meditate on verse 31, where we see that when the Lord saw that Leah was hated, he opened her womb. ఇక్కడ మనం 31వ వచనంను ధ్యానించుకుంటే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. So the first part is when the Lord saw. మొదటి భాగం ఏంటంటే దేవుడు చూచినప్పుడు. So God saw her flaws. దేవుడు ఆమె బాధను చూశాడు. ఆమె కొరత. Yeah, even the problem in her beauty or the way she looked at everything, whatever she was going through, God saw her. ఆమె ఎలా చూడబడుతుందో, ఆమె ఎటువంటి పరిస్థితి గుండా వెళుతుందో అదంతా దేవుడు చూశాడు. He also noticed that Jacob was not loving her. యాకోబు తన్ని ప్రేమించకుండా ఉండడం కూడా దేవుడు చూశాడు. Leah had her husband for a week before Rachel came and took him away. Leah had her husband for a week and then later Rachel came and took him away. లేయాతో యాకోబు ఒక వారం ఉన్న తర్వాత రాహేలు తనని తీసుకుపోయేదిగా ఉంది. So we can understand what her feelings and thoughts during that time would have been. అటువంటి సమయంలో ఆమె యొక్క ఆలోచనలు, ఆమె యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మనము ఊహించుకోవచ్చు. If it was during time, definitely she would have undergone the depression. ఎంతో మానసికమైనటువంటి వేదన గుండా వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. So she had an unloving relationship that day. ఎందుకంటే ఆమె ద్వేషింపబడే ఒక సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. First Samuel, మొదటి సమూయేలు chapter 16, 16వ అధ్యాయము verse 7. 7వ వచనం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. So we should understand from this verse that the Lord seeth not as man seeth. ఈ వచనంలో మనం చూసినట్లయితే మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అని మనం అర్థం చేసుకోవాలి. There are many people who feel like Leah. ఎంతో మంది మనుషులు లేయా వలె ఆలోచిస్తూ ఉంటారు. Maybe not physically of some of the characteristics or because of the beauty, but internally they must be feeling lowly. బాహ్యంగా ఉన్నటువంటి కొన్ని కారణాలను బట్టి, అందంగా లేని పరిస్థితులను బట్టి లోపల ఎంతో బాధపడేవారిగా ఉండొచ్చు. Maybe some of the characteristics they have, they look unattractive to others. కొన్ని గుణగణాలు అనేవి ఇతరుల్ని ఆకర్షించేవిగా లేకపోవడాన్ని బట్టి బాధపడేవారిగా ఉండవచ్చు. Maybe we look very dull, very dull, but the characters are sometimes our characteristics might be strong, but people don't like all those characteristics. మనము కొన్నిసార్లు నీరసంగా ఉన్నట్లుగా ఉన్నప్పటికీ లోపల ఉన్నటువంటి మన గుణగణాలు అనేవి బలంగా ఉండటాన్ని బట్టి ఇతరుల్ని ఆకర్షించలేని వారంగా ఉండవచ్చు. Yeah, sometimes if we speak loudly, people might not like it, or if we are outspoken, people will not like it. కొన్నిసార్లు మనం గట్టిగా మాట్లాడటాన్ని బట్టి, ఎక్కువగా మాట్లాడటాన్ని బట్టి కూడా ప్రజలు మనల్ని ఇష్టపడే వారిగా ఉండకపోవచ్చు. Even if we speak openly, people will not like it. మనము బాహాటంగా మాట్లాడినా కొన్ని విషయాలను బట్టి మనుషులు మనల్ని ఇష్టపడే వారిగా ఉండరు. I went through that situation. People will come directly on your face and say, I don't like talking to you. నేను కూడా ఇటువంటి సందర్భాలని కొన్నిటిని ఎదుర్కొన్నాను. ప్రజలు నా ఎదురుగా వచ్చి నువ్వు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పే విధంగా నేను కొన్ని సందర్భాలను ఎదుర్కొన్నాను. So even our capabilities are a threat to others.
మన యొక్క బలాలు కూడా ఇతరులని ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటుంది. So we will be unwanted and rejected by the people and they stop talking to us. మనము మనుషుల చేత ప్రేమించబడలేని వారం గాను వారి నుండి ద్వేషింపబడే వారం గాను ఉంటాము. Are we in the same situation? మనం కూడా కొన్నిసార్లు ఇదే పరిస్థితి గుండా వెళ్తూ ఉంటాం. You might be discouraged by the circumstances around you, either in your home, at your workplace or in churches. నీవు పనిచేసే దగ్గర గాని నీ గృహంలో గాని లేదా సంఘంలో గాని ఇటువంటి పరిస్థితుల గుండా నీవు వెళుతున్నావేమో చూసుకోవాలి. Just have little faith on God. As we will see through Leah, we can understand how God took her from a flawless life of her to an abundant life of her or a great life of hers. కొద్దిగా విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఎటువంటి కార్యాలను చూస్తామో లేయా జీవితాన్ని బట్టి విడవబడిన తర్వాత కూడా ఎటువంటి గొప్ప కార్యాలను దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడో లేయా జీవితాన్ని బట్టి మనం చూస్తాం. So we have to understand that God is watching over you and me. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు అని. So as many of you know, if you remember that story of Rachel and Laban, when they leave their father, Rachel takes some of the idols from her father's place. So that means Laban was a idol worshipper. ఈ మనము చూసినట్లయితే రాహేలు గురించి ధ్యానించినప్పుడు మీకు గుర్తుందో లేదో, యాకోబు రాహేలు వీరందరూ బయలుదేరి వస్తున్నప్పుడు రాహేలు తన తండ్రి అయిన లాబాను యొద్ద నుండి కొన్ని విగ్రహములను దొంగిలించడం మనం చూసాము. దాన్ని బట్టి లాబాను ఒక విగ్రహారాధికుడిగా ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. So Laban was not only an idol worshipper, he showed his deceitful nature to Jacob. లాబాను ఒక విగ్రహారాధికుడు మాత్రమే కాదు కానీ తన మోసపూరితమైనటువంటి ప్రవర్తనను యాకోబు ఎడల కలిగి ఉన్నాడు. So Leah also came from the same family. లేయా కూడా అదే కుటుంబం నుండి వచ్చింది. So she should also have been an idol worshipper. తను కూడా ఒక విగ్రహాలను ఆరాధన చేసి ఉండవచ్చు. But after she got married, she noticed Jacob and she learned about faith from Jacob. వివాహం జరిగిన తరువాత తను యాకోబును గమనిస్తూ వచ్చింది. యాకోబు ఎలాగూ విశ్వాసం కలిగి ఉన్నాడో యెహోవా పట్ల తను కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంది. So when we read the scripture, we see that Rachel has stolen the idols, but we don't see anything about Leah. ఇక్కడ మనం చూసినట్లయితే రాహేలు ఆ విగ్రహాలను దొంగిలించడాన్ని మనం చూస్తాం గాని లేయా ఎటువంటి విగ్రహాలను దొంగతనం చేసినట్లుగా మనం చూడము. So we can understand after marriage she relied on the faith as Jacob. లేయా వివాహం అయిన తర్వాత యాకోబు ఏ రీతిగా విశ్వాసం దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాడో లేయా కూడా అదే రీతిగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. So she put her faith in God. ఆమె తన విశ్వాసాన్ని యెహోవా మీద పెట్టుకుంది. So that was none other than God of Abraham, Isaac and Jacob. ఆ దేవుడు ఎవరో కాదు గాని అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు. So similar to her situations or trials which she went through, many of us might be hit by those circumstances, and our trials and circumstances might disappoint us. లేయా ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళిందో అటువంటి పరిస్థితులు, అటువంటి ఇబ్బందులు, ఇరుకులు మన జీవితాలలో కూడా ఉండి ఉండవచ్చు. Sometimes our trials might be stretching so endlessly that we are not able to bear them. కొన్నిసార్లు మన ఇబ్బందులు, ఇరుకులు ఎలా ఉంటాయంటే వాటిని మనము భరించలేమో అనే విధంగా ఉంటాయి. Sometimes there will be people around us, they don't want to love us, but they want all our fruits. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారంటే కొన్ని సందర్భాల్లో మన నుండి అన్ని ఆశించేవారుగా ఉంటారు కానీ మనల్ని ప్రేమించడానికి ఇష్టపడేవారుగా ఉండరు. They make use of us and they don't want to love us. వారు మనల్ని ఉపయోగించుకుంటారు కానీ ప్రేమించే విషయానికి వచ్చేసరికి వారు ప్రేమించడానికి ఇష్టపడేవారుగా ఉండరు. Same thing happened in the life of Leah. లేయా జీవితంలో కూడా ఇదే సంభవించింది. Like Leah, we have to constantly ask ourselves, why am I not loved? లేయా వలె మనం కూడా ఎందుకు నేను ప్రేమించబడడం లేదు అని మనము అడగాలి.
అడుగుతా ఉండి ఉండొచ్చు. We should understand that God is, quietly preparing us behind the scene. ఈ పరిస్థితికి ముందు మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని మనము గ్రహించాలి. So we have to understand that he is going to carry out a plan, for us in this earth, on this earth. ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మనల్ని తీసుకుని వెళ్ళడానికి మనల్ని ఈ రీతిగా సిద్ధపరుస్తున్నాడు అని మనం గ్రహించాలి. So please don't be discouraged, be ready so that God is going to use you. మనము తక్కువగా అంచనా వేసుకోకుండా దేవుడు మనల్ని ఉపయోగించుకోబోతున్నాడు అని మనం సిద్ధంగా ఉండాలి. Second part is Genesis chapter 29 verse 31 again. రెండవదిగా ఆదికాండము 29వ అధ్యాయము మరలా 31వ వచనాన్ని చూస్తున్నాం. So the second part is Lord saw that Leah was hated and he opened her womb. రెండవదిగా లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. So God loved her. దేవుడు ఆమెను ప్రేమించాడు. Nobody else in the family, or she did not receive the love from whom she expected, but God loved her. తను ఎవరి నుండి అయితే ప్రేమను ఆశిస్తూ ఉందో అక్కడ నుండి పొందుకోలేకపోయినప్పటికీ దేవుని దగ్గర నుండి ప్రేమను పొందుకోగలిగిందిగా ఉంది. So we as believers, we need to spend less time worrying about what other people are thinking about us. విశ్వాసులముగా మనము ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇతరులు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే దాని మీద తక్కువ ఆలోచించే వారంగా ఉండాలి. We have to spend more time rejoicing in what God thinks about us. ఎక్కువగా మనం దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు మన పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ఆలోచిస్తూ సంతోషించే వారంగా ఉండాలి. So in the verse again, when the Lord saw that Leah was hated, he opened her womb. ఇక్కడ మనం చూసినట్లయితే లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. Just think about that scenario, God, the creator of the whole universe, who is Leah that, he should consider her thoughts in her heart, or he should consider her feelings in her heart. ప్రపంచం అంతటిని సృష్టించిన ఒక సృష్టికర్త ఇటువంటి ఈమెను జ్ఞాపకం చేసుకొని ఆమె యొక్క ఆలోచనలను జ్ఞాపకం చేసుకొని ఆమె స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈమె ఏ పాటిది. So, broken hearted also, God is loving. విరిగి నలిగిన హృదయం గలవారి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. Are you and me going through any of these situations thinking that, nobody is loving us, nobody is noticing us, or nobody is encouraging us? మనలో కూడా ఎవరైనా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు. ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదని, ఎవరు మనల్ని ప్రోత్సహించడం లేదని, లేదా ఎవరు మనల్ని ప్రేమించడం లేదని ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవచ్చు. The same God whom Leah had, that same God we are also having. లేయా కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాము. So our heart God is seeing, and God is loving us the same way he loved Leah. మన హృదయాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. లేయాని ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. So God cared for her and he took away her pain by opening her womb and giving her children. దేవుడు లేయా పట్ల he cared for her. దేవుడు లేయా పట్ల ఎంతో జాగ్రత్త వహించి తన ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తన గర్భాన్ని తెరవడం ద్వారా తన దుఃఖాన్ని పరిహరించాడు. Yeah, and let's see verse 32. 32వ వచనం చూస్తున్నాం. లేయా గర్భవతియే కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. So here we see first son she bore was Reuben. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె మొదటి కుమారుని పేరు రూబేను అని పెట్టబడింది. Reuben means the Lord sees. రూబేను అంటే యెహోవా చూచి ఉన్నాడు అని. So what others do not notice, the Lord sees. ఇతరులు గమనించనిది ఏంటంటే యెహోవా చూస్తున్నాడు అనేది. In 2 Corinthians chapters 8 and 9, even Paul the apostle faced terrible trials.
రిపీట్ అక్క. Second Corinthians, we are not reading any verse. I'm just telling the reference. 2 Corinthians chapter 8 and 9. Paul the apostle also faced terrible trials. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8-9 అధ్యాయాల్లో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఎంతో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. So it was beyond his power to endure those trials. అటువంటి వాటిని ఎదుర్కొనడానికి తన శక్తికి మించినదిగా ఉంది. But you know, at the end he saw the value in the trials. అటువంటి ఇబ్బందుల్లో he saw some value in that problems or troubles whichever he was going through. అటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళడం అనేది ఒక మంచి కొరకు అనే దాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చివరికి గ్రహించాడు. So that is when he said that we would not trust in ourselves but in God who raises the dead. మనము మన పట్ల మనము విశ్వాసం మన శక్తి మీద మనము నమ్మకం ఉంచుకోకూడదు గాని ఎవరైతే మృతులలో నుండి లేచిన పరిశుద్ధుడైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. So what should have Leah done here? I mean, after God gave her the first son, she named him properly, saying the Lord sees. But what did she do there? ఇక్కడ లేయా కూడా అదే చేసింది. తనకి మొదటి కుమారుడు పుట్టిన తరువాత తన శ్రమను దేవుడు చూశాడు అని గుర్తించి ఆ పేరును పెట్టుకుంది. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని. యా పేరును పెట్టింది కానీ she didn't get closer to God. ఆ పేరైతే పెట్టింది కానీ దేవునికి సమీపంగా అయితే రాలేదు. Because she was thinking that having the firstborn, she thought still Jacob would come and love her. ఆ మొదటి కుమారుడు పుట్టడాన్ని బట్టి ఇంకా యాకోబు తన దగ్గరకు వచ్చి తనను ప్రేమిస్తాడు అనేటువంటి ఆలోచనలోనే ఆమె ఉంది. So she had that hope that Jacob should come and love her. అటువంటి యాకోబు తన దగ్గరకు వచ్చి తనను ప్రేమిస్తాడు అనేటువంటి ఆశను ఆమె కలిగి ఉంది. But the problem is that Jacob did not hear what Leah wanted to hear. లేయా ఏదైతే వినడానికి సిద్ధంగా ఉందో దానిని యాకోబు చేయడానికి సిద్ధంగా లేడు. So that shows that Leah, you know, still was clinging to what people are talking about, or clinging to what people around her or her husband itself. She had hope that he should come and love her. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాగో ఆలోచిస్తూ ఉన్నారో అదే విధంగా లేయా కూడా తన భర్త తన దగ్గరకు వచ్చి ప్రేమగా ఉండాలి అని ఆశించేదిగా ఉంది. So God had to prove himself again to her. కాబట్టి దేవుడు తనను తాను మరలా he had to prove himself to her. తనని తాను నిర్ధారించుకోవడానికి మరలా దేవుడు సిద్ధపడ్డాడు. So in 33 if we see 33వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసను అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. So she named him Simeon, that means the Lord hears. ఇక్కడ ఇతని రెండవ కుమారుడి పేరు షిమ్యోను అని పెట్టింది. దానికి అర్థము యెహోవా విన్నాడు అని. But you know, the second son also did not cause Jacob to come and love her. కానీ రెండవ కుమారుడు కూడా యాకోబు తన దగ్గరకు వచ్చి ప్రేమించబడడానికి కారణం కాలేకపోయాడు. In 34 she still had that hope that Jacob would come and love her because she's, you know, able to give birth to the children of Jacob. యాకోబుకి కుమారులను కనడం ద్వారా యాకోబు తన దగ్గరకు వచ్చి తనను ప్రేమిస్తాడు అనేటువంటి ఆలోచనలోనే లేయా ఉంది. So 34 if we see, she conceived again and this time she named him Levi. 34వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మరొక కుమారుని కని అతనికి లేవి అని పేరు పెట్టింది. So Levi means the Lord secures. లేవి అంటే నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని ఆలోచన. Joined or he secures. నాతో కలిసి ఉంటాడు అనేటువంటి అర్థంతో ఆ పేరు పెట్టింది. It is interesting about this birth as well. You know, after having 3 children also, she did not turn to God. She did not depend on God. ఈ ముగ్గురు పిల్లల్ని కనిన తర్వాత కూడా ఆమె దేవుని మీద ఆధారపడడం లేదు.
she still hopes that, this will cause Jacob to come and love her. ఈ ఈ బిడ్డల్ని కనడం ద్వారా యాకోబు తన యొద్దకు వచ్చి తనను ప్రేమిస్తాడు అనేటువంటి ఆలోచనలోనే లేయా ఉంది. But if we see in verse 35, that is when she realizes, that God is with her and he is taking care of her. That is when she realizes. That's why when she conceives and bears a son, she names him Judah, which means she's praising the Lord. ఇక్కడ 35వ వచనంలో చూస్తే అప్పుడు తను గ్రహించుకుంది దేవుడు తనతో ఉన్నాడు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అని గ్రహించుకుంది. అప్పుడు ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకుని యూదా అని పేరు పెట్టింది. That is when she came to the Lord. That is when she started praising the Lord. ఇక్కడ మాత్రమే ఆమె దేవుణ్ణి స్తుతించడాన్ని మనం చూస్తున్నాం. So regardless of others or Jacob, she now realized God's love for her. యాకోబుని గురించి ఆ ఆలోచన విధానం నుండి మారి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది ఇక్కడ. So Leah hoped, to find happiness in the love of her husband and in the blessing of her sons. దేవుని యొక్క ఆశీర్వాదాల పట్ల సంతోషించడాన్ని ఇక్కడ చూస్తుంది. She hoped to find happiness in her husband, in the love of her husband. తన భర్త యొక్క ప్రేమలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆమె వెతుక్కుంది. And also in the blessings of her sons. ఆ కుమారుల్ని పొందే ఆశీర్వాదాలను కూడా ఆమె వెతుక్కుంది. So only after the birth of the fourth child, she began to realize that contentment can be found only in the relationship with God. ఇక్కడ 4వ కుమారుడు పుట్టిన తర్వాత మాత్రమే ఆమె దేవుణ్ణి స్తుతించడానికి గాని దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండడానికి గాని ఇష్టపడేదిగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. So similar to Leah, we fail to see God in our lives. లేయా వలె మనము కూడా మన జీవితాల్లో దేవుని కనుగొనే విషయంలో తప్పిపోతూ ఉంటాము. We read Bible, we listen many messages, we know that Lord is seeing us, Lord is with us, but always our hope is on the human beings. బైబిల్ చదువుతూ ఉంటాము, ఎన్నో వాక్యాలని, ఎన్నో మీటింగుల్లో ఎన్నో మెసేజెస్ ని వింటూ ఉంటాము. ఆయన దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే గ్రహింపు మనకు ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ మనము కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడే వారంగా ఉంటాం. So we are so foolish that we seek the approval of others. ఇతరుల ఎడల మనం కొన్నిసార్లు బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. So instead of rejoicing that God is seeing, God is hearing, and God is securing us, we constantly complain. దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన మాట వింటున్నాడు, అంతేకాదు దేవుడితో మనం హత్తుకొని జీవించగలుగుతున్నాము అనే ఆలోచన కాకుండా వేరే విధంగా ఉంటాం. So including myself, we are more concerned about what others think about us than what God thinks about us. కొన్నిసార్లు నేను కూడా ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారు అని అనుకుంటాను కానీ దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు అని అనుకునేదానిగా ఉన్నాను. So when we have to turn ourselves from all that thinking and we have to rest on God's greatest love. ఇటువంటి ఆలోచనల నుండి మనం విడిపించబడి దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందే వారముగా ఉండాలి. Then only we can interact with others without any selfish or bitterness. అప్పుడే మనము ఇతరులతో ఎటువంటి స్వార్థము మరియు చేదు అనుభవాలు లేకుండా వారితో మనము సహవాసం చేయగలుగుతాం. The first thing we saw was God saw the flaws of Leah. మొదటిగా మనం ఏం చూసామంటే దేవుడు లేయా యొక్క లేమిని చూశాడు, లోపాన్ని చూశాడు. Yeah, and secondly we saw God loved her. రెండవదిగా దేవుడు ఆమెను ప్రేమించాడు. Lastly, God used her to achieve some greatness. చివరిగా దేవుడు ఆమెను ఒక గొప్ప దానిని సంపాదించడానికి ఎన్నుకున్నాడు. So the same is the case in our lives as well. మన జీవితాలలో కూడా ఇలానే సంభవిస్తుంది. God had a plan and he had begun the work, before even she knew. మనల్ని ఎరగక before even he knew Leah, before Leah came closer to God, she was in his purpose. లేయా దేవుని దగ్గరికి రాకముందే లేయా పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను దేవుని కలిగి ఉన్నాడు.
So when she was going through the trials and troubles, he was seeing her and he loved her so much. ఎప్పుడైతే ఆమె ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా విపత్కరమైన పరిస్థితుల గుండా వెళ్తుందో అప్పుడు దేవుడు ఆమెను చూసి ఆమెను ప్రేమించాడు. And then he fulfilled his own purpose in Leah's life. దేవుడు తన సొంత ప్రణాళికను తన సొంత చిత్తాన్ని లేయా జీవితంలో ప్రతిఫలింపజేశాడు. When we humanly look at the both sisters, Rachel had every qualification to be blessed. ఈ లోకపరంగా మనం చూసినట్లయితే ఆ సహోదరుల ఇద్దరిలో రాహేలు ప్రతి సంబంధమైనటువంటి ప్రతిదాన్ని కలిగి ఉంది. But God chose the weak person, Leah. కానీ దేవుడైతే బలహీనంగా ఉన్నటువంటి లేయాను ఎన్నుకున్నాడు. How was she blessed later? తర్వాత ఆమె ఎలా దీవించబడిందో మనం చూసాం. No, we haven't seen that. Do any of you know how she was blessed? ఆమె తర్వాత ఎలా ఆశీర్వదించబడిందో ఎవరికైనా తెలుసా? Can anybody guess? యేసు ప్రభు వారే వచ్చారు. యూదా గోత్రం. She was in the royal lineage of Lord Jesus Christ. యేసుక్రీస్తు వంశావళిలోనికి లేయా చేర్చబడింది. Matthew chapter 1 మత్తయి సువార్త 1వ అధ్యాయము verses 2 and 3. 2-3 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పెరెసును. Yeah, that's enough. Abraham's begat Isaac, Isaac begat Jacob, and Jacob begat Judah. Who was Jacob's wife here? Who begat యాకోబు యొక్క భార్య ఎవరు? Who begat Judah? This is not Joseph. It is not Rachel's son Joseph, but Leah's son Judah. రాహేలు యొక్క కుమారుడు యోసేపు కాదు గాని లేయా యొక్క కుమారుడు యూదా అని ఇక్కడ మనం చూస్తున్నాం. So see how God blessed, a woman with flaws was purposefully chosen by God to fulfill his purpose through his son Lord Jesus Christ. అటువంటి కొరత కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు కోరుకొని ఏర్పాటు చేసుకొని తన యొక్క చిత్తాన్ని జరిగించి తన యొక్క వంశావళి క్రమంలోనికి చేర్చే వరకు తన ఎడల కార్యం జరిగించాడు. What a great blessing it is, right? ఎటువంటి గొప్ప ఆశీర్వాదం కదా ఇది. I mean, that is a great opportunity when God is choosing us and using us for his purpose. Then we have to render unto his plan and unto his purpose, and we have to obey. దేవుడే మన ఎడలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఆయన యొద్దకు మనం త్వరపడి వచ్చే వారంగా విధేయత చూపించే వారంగా ఉండాలి. So God has created each one of us and he has amazing plans to fulfill through our lives. దేవుడు మనల్ని అందరినీ ఒక్కొక్కరిగా సృజించి మన అందరి పట్ల ఒక్కొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. And his desire for us is to have relationship with him through Lord Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. So as soon as we received salvation, we are ready to fulfill his plans in our life. మనము రక్షణ పొందిన వెంటనే దేవుని యొక్క ఆలోచనల క్రమంలోనికి వచ్చే వారంగాను ఆయన యొక్క ఆశలను నెరవేర్చే వారంగాను ఉండాలి. The only thing we have to do is obey the guidance of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనము కోరుకుని విధేయత చూపించే వారంగా ఉండాలి. As believers in Lord Jesus Christ, we have to do 3 things. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారంగా మనము 3 క్రియలు చేయాలి. First thing is know God's word. Know God's word. దేవుని వాక్యాన్ని ఎరగాలి. For us to get closer to God, we have to read God's word. మనము దేవునికి దగ్గరగా రావాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. Psalm 119:105. కీర్తనలు 109 119:105. కీర్తనలు 119 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. So we have to know God's word. మనము దేవుని వాక్యాన్ని ఎరగాలి. How will we know God's word?
If we మనము read, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ఎరుగుతాము? if we read and if we listen to his instructions, then we will know more about his word. దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాటిని గైకొనుట ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎరుగుతాము. As we are reading his word, he will guide us, you know, he will talk to us, he will give us for any issues, he will give us thoughts, and many things we can know through God's word. వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు ఆలోచనల ద్వారా మనల్ని మన జీవిత విధానాన్ని మార్చి నడిపిస్తాడు. God's word lifts us off our burdens. మన భారంలో నుండి దేవుని యొక్క వాక్యం మనల్ని పైకెత్తేదిగా ఉంటుంది. He is very much interested in every aspect of our lives. మనము మన జీవితంలో ప్రతి ఒక్క విషయం మీద ఎంతో ఆసక్తి కలిగి ఉంటాము. God is interested in every aspect of our life. దేవుడు మన యొక్క ప్రతి విధమైనటువంటి పరిస్థితుల మీద ఎంతో ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. So whatever problem, whatever pain, whatever sickness we have, if we come to God's word, he will talk to us. ఎటువంటి బాధ, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ మనము దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడే వరంగా ఉండాలి. His word brings us joy. ఆ వాక్యము, ఆ దేవుని యొక్క మాట అనేది మనకి సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. We have to experience the word of God in our lives every single minute. ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క క్షణము ఆయన యొక్క వాక్యం ద్వారా మనం సంతోషించడం నేర్చుకోవాలి. That is when we will start praising him and we will have all gratitude to him. అప్పుడు మాత్రమే మనము దేవుని స్తుతించే వారంగాను, ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన వారంగాను ఉంటాము. Isaiah యెషయా గ్రంథము chapter 40, 40వ అధ్యాయము యెషయా గ్రంథము 40వ అధ్యాయము verse. It says somewhere that he knows everything. Okay, that is fine. He knows everything in our life. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. In verse 8 it says, the grass withereth, the flower fadeth, but the word of our God shall stand forever. 8వ వచనం చూసినట్లయితే గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. So everything will pass away, but the word of our God will stand forever. ప్రతి ఒక్కటి నాశనం అయిపోయేదిగా ఉంటుంది, కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది దేవుని వాక్యం మాత్రమే. When we know God's word and believe and obey, our lives will be transformed. మనము దేవుని వాక్యాన్ని ఎరిగి దాని ప్రకారంగా జీవించే వారంగా ఉంటే మన జీవితం మార్చబడుతుంది. Not only knowing God's word, we have to keep his commandments. మనము దేవుని వాక్యాన్ని ఎరగడం మాత్రమే కాదు, కానీ ఆయన ఆజ్ఞలను కూడా గైకొని వాటి ప్రకారం నడిచే వారంగా ఉండాలి. John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయము. John chapter 14 verse 15. 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. So if we keep his commandments, in John the same chapter, we see in verse 16 and 17 what are the blessings we will have. మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటే ఎటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటామో ఇదే అధ్యాయము 16-17 వచనాల్లో ఉంది. He promises great and unspeakable blessings. ఇక్కడ దేవుడు మనకి వాగ్దానం చేశాడు, గొప్ప ఆశీర్వాదమును, మనము ఊహించలేనటువంటి ఆశీర్వాదాలతో ఆయన మనల్ని నింపుతాడు అని. Can you please read verse 16 and 17? యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. So it is a great blessing. He is with us, he is dwelling in us, and we know him.
ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదము. ఆయన్ని ఎరగడము మరియు ఆయనతో నివసించడము మరియు ఆయన మనతో కూడా నివసించడము, మనలో ఉండడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం. So why is that God is loving us so much? ఎందుకు దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు? He wants us to bring glory to him. He wants us to show obedience. ఎందుకంటే తనకు విధేయత చూపించాలి అని, మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. Only reason we can love him is, because he first loved us. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అది ఎందుకంటే దేవుడే మనల్ని మొదటిగా ప్రేమించాడు కనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. So he cared so much for us, so he doesn't want us to perish with sins. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మనము నాశనం అయిపోవడం అనేది ఆయనకి ఇష్టం లేనిదిగా ఉంది. So he sent his only begotten son to die for us on the cross and sacrifice himself for us. మన పాపముల నిమిత్తము మనము నాశనం అయిపోకుండా ఉండాలని దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మన పాపముల కొరకు ఆయన్ను బలిగా అర్పించాడు. So if we ask forgiveness and we receive Lord Jesus Christ as our personal savior, then God pours his love more into our hearts through his Holy Spirit. మన పాపములను మనం ఒప్పుకొని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లయితే మన పాపములన్నిటినీ ఆయన క్షమించి మనల్ని పరిశుద్ధులుగా తీర్చి మనల్ని రక్షిస్తాడు. తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. We should pray and ask God to give us more love for Lord Jesus Christ. మనము దేవుని ఎడల అత్యధికమైన ప్రేమను కలిగి ఉండాలి అని కూడా మనం ప్రార్థించాలి. So that way, when we receive that love, then we can in a better way keep the commandments of God. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని మనం ఎలా చూపించగలమంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారానే మనము అది చేయగలము. So the last one is not only reading God's word, not only keeping God's commandments, we have to witness him. చివరిగా మనం ఆయన వాక్యాన్ని చదవడము, ఆయన ఆజ్ఞలను గైకొనడం మాత్రమే కాదు కానీ we have to witness him. సాక్షులుగా ఉండాలి. So every believer must actively participate in God's work. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని యొక్క పనుల్లో ఎంతో చురుకుగా పాల్గొనాలి. So with the guidance of the Holy Spirit, believers are to share through words and through our conduct. పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మన ప్రవర్తనను బట్టి, మన యొక్క చురుకుగా పాల్గొనే విధానమును బట్టి మనం సాక్షులంగా ఉండాలి. Through our words, we have to spread God's love to the people who don't know who Lord Jesus is. మన యొక్క మాటల ద్వారా కూడా క్రీస్తు ప్రేమను మనము వెల్లడిపరిచే వారంగా, దేవుని ఎరగని వారికి మన మాటల ద్వారా దేవుని ప్రేమను వెల్లడిపరిచే వారంగా ఉండాలి. So when we depend on the Lord, he will show us the direction. దేవుని మీద కనుక మనము ఆధారపడితే దేవుడే మనకి ఆ మార్గాన్ని చూపించి మనకి మార్గాన్ని చూపిస్తాడు. Acts chapter 1 verse 8 lastly. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూస్తున్నాం చివరిగా. Acts chapter 1 verse 8. This was my 2020 promise. ఇది నా 2020 సంవత్సరపు వాగ్దానం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పింది. So God will fill with his power and use us if we be obedient to him. మనము కనుక విధేయులముగా ఉన్నట్లయితే దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడు. So every time in the scriptures when we hear about the power of the Holy Spirit, it is always related to sharing the gospel. మనము పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ ఏ వచ్చిన భాగంలో ఏ వాక్య భాగంలో విన్నప్పటికీ అది సువార్తను ప్రకటించేదానిగా ఉంటుంది. So he wants us all to introduce people to God's love and grace. మనము ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమను, దేవుని యొక్క కృపను పరిచయం చేసే వారంగా ఉండాలి. So we must be effective witnesses of God. మనము దేవునికి ఒక నమ్మకమైన
ఒక బలమైన సాక్షులంగా ఉండాలి. So today, if you are feeling that you are going through many trials and experiences similar to Leah, ఈ దినాలలో ఈ రోజుల్లో లేయా వలె ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు గుండా వెళుతున్నాము మనం ఆలోచించినట్లయితే, God is saying He is seeing your and mine misery or trials. దేవుడు నిన్ను నన్ను మరియు నీ ఇబ్బందులను నా ఇబ్బందులను చూస్తున్నాడు అని మనతో చెప్తున్నాడు. God knows everything that we are going through and He is seeing everything what we are going through. దేవుడికి ప్రతి ఒక్కటి తెలుసు. నువ్వు నేను వెళ్ళే ప్రతి పరిస్థితి ఆయనకు ఎరిగి ఉన్నాడు. God will definitely bring blessings in our lives. దేవుడు మన జీవితంలోనికి కూడా ఆశీర్వాదాలను తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. Only when we are obedient to Him. ఎప్పుడంటే అది మనము విధేయత చూపించడం ద్వారా మాత్రమే స్వతంత్రించుకోగలం. We should have faith on Him and have patience. మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ఓపిక కలిగిన వారంగా ఉండాలి. So no matter how much we try, some people don't love us. ఇతరులు మనల్ని ప్రేమించడం లేదు అని మనము బాధపడవలసిన అవసరం లేదు. The most important thing is we know God loves us. దానికంటే మించింది ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం ఎరిగి ఉన్నాం కనుక మనుషులు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అని ఆలోచించవలసిన అవసరం లేదు. That matters the most. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇదే మనకి ఎక్కువ. We can be despised by people, but we are remembered by our God. మనము మనుషుల చేత విసర్జించబడినప్పటికీ దేవుని చేత గుర్తింపబడుతున్నాము అని తెలుసుకోవాలి. Leah saw God's love toward her, so she was thankful and she praised God. లేయా దేవుడు యెహోవా తనని ప్రేమించడం చూసి దేవుని స్తుతించేదిగా ఉంది. If she lived longer, maybe she could have seen down the generations. She would have been astonished how blessed her sons Levi, Judah and all the other children were. ఆమె ఇంకా ఎక్కువ సంవత్సరాలు జీవించినట్లయితే దేవుడు తన జీవితంలో తెచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, తన కుమారుల ద్వారా తీసుకుని వచ్చిన ఆశీర్వాదాన్ని చూడగలిగి ఉండేది. So let's examine ourselves today. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. Are we as Leah? మనము లేయా వలె ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకుందాం. We should just understand when human repels, that attracts God. మనము ఎప్పుడైతే మనుషుల చేత ద్వేషింపబడతామో అప్పుడు దేవుని చేత ఆకర్షించబడతాము అని మనం గుర్తుంచుకోవాలి. God sees, దేవుడు చూస్తాడు, God hears, దేవుడు వింటాడు, God secures, దేవుడు మనల్ని హత్తుకుంటాడు, and He loves us the most. అందరికంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. So may God help us to draw closer and help us to be able to praise Him like Leah did. కాబట్టి దేవుడు తనకి దగ్గరగా రావడానికి మనకి సహాయం చేసి లేయా వలె స్తుతించడానికి మనల్ని సిద్ధపరచును. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రవీణాన్ని జ్ఞాపకం చేసుకుని మరుగు చేసి విడుదల చేసిన వాక్యాన్ని బట్టి, తలంపులను బట్టి వందనాలు. వెతబడిన వాక్యానికి విన్నవారి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. లేయా వలె యాకోబు ద్వారా, కుటుంబం ద్వారా ద్వేషింపబడినప్పటికీ మీరు తను ప్రేమించారు. తన బాహ్య రూపాన్ని చూడలేదు, ఆంతర్య భక్తిని చూశారు, విశ్వాసాన్ని చూశారు. కనుక ఆ ద్వేషం అంతటి నుంచి, ఆ శ్రమ అంతటి నుంచి విడిపించారు. తన భర్త దానికి దూరంగా ఉంటున్నప్పుడు సమీపస్తుడిగా చేశారు. కనుక నేను స్తుతించింది. అలాగన క్రీస్తుకి దూరస్థులమైన మమ్మను, ఆత్మీయ గుడ్డితనం కలిగిన మమ్మను, ఆత్మీయ అంధత్వం కలిగిన గుడ్డు కళ్ళు, జబ్బు కలిగిన మమ్మల్ని, దేవుడిని చూడలేని నేత్రాలు, వాక్యాన్ని గ్రహించలేని హృదయం మేము కలిగినప్పటికీ క్రీస్తును బయలుపరిచి, క్రీస్తు మా శ్రమ తాను సెలవులో భరించి రక్తం కార్చనిపోయి తిరిగి లేచుట ద్వారా మా శ్రమ అంతటి నుంచి విడిపించారు. మా ద్వేషాన్ని అంతటిని విడిపించారు. క్రీస్తుతో ఆత్మీయ జీవితం ఆత్మీయ ఇచ్చారు. మా పరలోక భర్తతో ఇచ్చినారు. వందనాలు చెల్లిస్తున్నాం. కనుక నేను స్తుతించే స్థాయిలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. వందనాలు. భౌతికంగా లేయా వంటి అనుభవాల గుండా వెళుతున్న నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారందరికీ నిత్యమైన ఆదరణ దయచేయండి, విడుదల అనుగ్రహించండి, మీరే నడిపించండి. ప్రవీణ జ్ఞాపకం చేసుకుని
తన జీవితంలో చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి స్తోత్రాలు. తన భర్త పిల్లలిద్దరినీ కూడా దీవించి కాపాడారు. భవిష్యత్తు అంతట్లో కూడా తోడుగా ఉండండి. ఈ దయగల హస్తాలు చెప్పుకుంటూ మిగతా సమయాన్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.